ఆల్మోస్ట్ రిలేటెడ్ అయి ఉంటుంది. ఓకే. కమింగ్ టు ది పాయింట్, మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ కంట్రోల్ రూల్స్ స్లోగా చెప్తాను, దట్ డజంట్ బెండ్. జాగ్రత్తగా వినండి. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ డెఫినిషన్స్ ఉంటాయి. దోస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. Some important schedules notification in major accident hazard control rules. ఈ నోటిఫికేషన్స్ ఆల్రెడీ అవి గివెన్ కెమికల్ యాక్సిడెంట్ కూడా ఇవి మీరు రాయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏ షెడ్యూల్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నది మీరు తెలుసుకోవాలి. అంటే ఈ పర్టికులర్ షెడ్యూల్ 1 అని వస్తుంది మనకి డెఫినేషన్ లో, అదేంటో మీకు తెలీదు. కాబట్టే ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ చెప్పాను. ఇది ఈ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ కెమికల్ ఫార్మా ఇండస్ట్రీస్ లో ఉండే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. కాకపోతే అదర్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ లో పనిచేసేటోళ్ళకి ఇవి కంపల్సరీగా గుర్తు పెట్టుకోండి. ఓకే. సమ్ ఇంపార్టెంట్ షెడ్యూల్స్ నోటిఫికేషన్ ఇన్ మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ కంట్రోల్ రూల్స్. నోటిఫికేషన్స్ అంటే ఏంటి? ప్రకటించడం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ షెడ్యూల్స్ అంటే వివరాల జాబితా. ఇందులో మనకి షెడ్యూల్ 1 అంటే ఏంటి? వివరాల జాబితా 1 ప్రకారంగా ఇందులో ఏముంటది మనకి ఇన్ఫర్మేషన్? ఇండికేట్ క్రైటీరియా అండ్ లిస్ట్ ఆఫ్ ది కెమికల్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది క్రైటీరియా అంటే ప్రమాణాలకు అనుగుణంగా ఆ పర్టికులర్ కెమికల్స్ లిస్ట్ ఉంటుంది అనమాట. వెదర్ ఇట్ ఈస్ హజార్డస్ ఆర్ నాన్ హజార్డస్. ఆ ప్రమాణాలకు అనుగుణంగా టోటల్ లిస్ట్ ఆఫ్ ది కెమికల్స్ అనేది మనకి చాలా షెడ్యూల్ 1 చెప్తుంది, వివరాల జాబితా. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, షెడ్యూల్ 2 వివరాల జాబితా 2 ఏం చెప్తుంది? ఐసోలేటెడ్ స్టోరేజ్ అంటే మనం వేరు చేసి హజార్డస్ కెమికల్స్ అన్నది వేరు చేసి ఏ రకంగా నిల్వ చెయ్యాలి అన్నది మనకి షెడ్యూల్ 2 చెప్తుంది. ఓకే. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, షెడ్యూల్ 3 వివరాల జాబితా 3 ఏం చెప్తుంది? ఇవన్నీ ఒక్కొక్క మన డాక్యుమెంట్స్ అనమాట. లిస్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్. అసలు హజార్డస్ కెమికల్స్ యొక్క లిస్ట్ ఎంత ఉంది అన్నది చెప్తుంది అనమాట. ఓకే. అంటే జనరల్ గా హజార్డస్ కెమికల్స్ లిస్ట్, టోటల్ కెమికల్ లిస్ట్ 433 ఉంది. అంటే షెడ్యూల్ 2 ప్రకారంగా హజార్డస్ కెమికల్స్ యొక్క లిస్ట్ 37 ఉన్నాయి. షెడ్యూల్ 3 పరంగా హజార్డస్ కెమికల్స్ యొక్క లిస్ట్ 124 ఉన్నాయి. అది మీరు ఇంటర్నెట్ లో చెక్ చేయండి, వస్తుంది. ఓకే. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, షెడ్యూల్ 3 లిస్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ అంటే ప్రమాదకరమైన కెమికల్స్ యొక్క లిస్ట్ మనకి షెడ్యూల్ 3 లో చెప్తారు. కమింగ్ టు ది షెడ్యూల్ 4, కమింగ్ టు ది షెడ్యూల్ 4, కమింగ్ టు ది షెడ్యూల్ 4 లో ఏం చెప్తారు? ఇండస్ట్రియల్ ఇన్స్టాలేషన్స్ విత్ ది మీనింగ్ ఆఫ్ రూల్ 2B అంటే ఆ ప్రమాదకరమైన ఇండస్ట్రీస్ యొక్క స్థాపనలు ఏ రకంగా ఉండాలి, అది రూల్ 2Bకి అనుగుణంగా ఉన్నదా లేదా అన్నది మనకి షెడ్యూల్ 4 అనేది చెప్తారు. కమింగ్ టు ది షెడ్యూల్ 5, షెడ్యూల్ 5 ఏం చెప్తుంది? సేఫ్టీ స్టోరేజ్. ఆ కెమికల్స్ ని సేఫ్ గా ఏ రకంగా స్టోరేజ్ చేయాలి అన్నది మనకి పర్టికులర్ షెడ్యూల్ 5 అనేది చెప్తుంది. కమింగ్ టు ది షెడ్యూల్ 6 అంటే వివరాల జాబితా 6 ఏం చెప్తుంది? ఇన్ఫర్మేషన్ టు బి ఫర్నిష్డ్ రిగార్డింగ్ ది నోటిఫికేషన్ ఆఫ్ ది మేజర్ యాక్సిడెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఫర్నిష్డ్? ఫర్నిష్డ్ అంటే అమర్చబడ్డ, సిద్ధం చేయబడ్డ, అంటే సమాచారం సిద్ధం చేయబడింది. దేని గురించి? నోటిఫికేషన్ ఆఫ్ మేజర్ యాక్సిడెంట్. ఇది హజార్డస్ కెమికల్స్ తోటి డీల్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా మేజర్ యాక్సిడెంట్స్ అవుతాయి. దానికి సంబంధించిన సమాచారం ఏ రకంగా సిద్ధం చెయ్యాలి అన్నది మనకి షెడ్యూల్ 6 అనేది చెప్తుంది. తర్వాత షెడ్యూల్ 7 అంటే వివరాల జాబితా 7 ఏం చెప్తుంది? ఇన్ఫర్మేషన్ టు బి ఫర్నిష్డ్ ఫర్ ది నోటిఫికేషన్ ఆఫ్ ది సైట్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఫర్నిష్డ్? ఇందాకే చెప్పాను.
ఏంటి సిద్ధం చేయబడ్డ సమాచారం సిద్ధం చేయబడింది దేనికి నోటిఫికేషన్స్ ఆఫ్ ది సైట్స్ అంటే ప్రకటనల ద్వారా తెలియజేయడం అంటే ఆ పర్టికులర్ హజార్డస్ ఇన్స్టలేషన్ ప్లాంట్స్ కెమికల్స్ తయారు చేసుకోవచ్చు లేదా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు యూసేజ్ చేసుకోవచ్చు అన్న వివరాల జాబితా అన్నది మనకి షెడ్యూల్ 7 చెప్తుంది షెడ్యూల్ 8 ఏం చెప్తుంది ఇన్ఫర్మేషన్ టు బి ఫర్నిష్డ్ ఇన్ సేఫ్టీ రిపోర్ట్ అంటే ఆ సేఫ్టీ రిపోర్ట్ సంబంధించిన సమాచారాన్ని సిద్ధం చేస్తుంది ఏది షెడ్యూల్ 8 అన్నది తర్వాత షెడ్యూల్ 8A డీటెయిల్స్ టు బి ఫర్నిష్డ్ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ అంటే అది హజార్డస్ కెమికల్స్ తోటి డీల్ చేస్తున్నప్పుడు ఎయిదర్ ఇట్ మే టేక్స్ ప్లేస్ ఆన్ సైట్ ఆర్ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ఆ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ ని ఏ రకంగా సిద్ధం చేయాలి వాటి యొక్క వివరాలు ఏంటి అన్నది షెడ్యూల్ 8A లో మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది వివరాల జాబితా 8A ప్రకారంగా తర్వాత మనకి షెడ్యూల్ 9 రిపల్స్ అండ్ మోడిఫికేషన్స్ టు ది రూల్స్ ఆఫ్ ది ఫ్యాక్టరీస్ అమెండ్మెంట్ ఇది 1987 లో వచ్చింది మనకి చట్టం షెడ్యూల్ 9 లో ఏం చెప్తుంది రిపల్స్ అంటే ఆ పర్టికులర్ ఫ్యాక్టరీని రద్దు చేసే అధికారం ఆర్ మోడిఫికేషన్ మార్పులు చేసే అధికారం ఫ్యాక్టరీస్ యాక్ట్ కి వచ్చింది అనమాట అంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటే జనరల్ గా ఫ్యాక్టరీస్ యాక్ట్ అనేది 1948 లో వచ్చింది ఈ పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ని రద్దు చేసే అధికారం లేదా మార్పులు చేర్పులు చేసే అధికారం ఈ అమెండ్మెంట్ చట్టం అన్నది 1987 లో వచ్చింది వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది అమెండ్మెంట్ అంటే సవరణ చేసిన చట్టం ఓకే ఈ పాయింట్స్ మీరు గుర్తు పెట్టుకోండి ఇవి కెమికల్ యాక్సిడెంట్ రూల్స్ లో కూడా ఇవే పాయింట్స్ వస్తాయి వాట్ ఈస్ ద షెడ్యూల్ 1 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో అడుగుతారు మనకు ఫార్మా ఇండస్ట్రీస్ వెళ్ళేటప్పుడు స్పెసిఫికల్లీ హెచ్ఎస్సి ఆఫీసర్ వాట్ ఈస్ ద షెడ్యూల్ 1 వాట్ ఈస్ ద షెడ్యూల్ 2 ఈ ఇన్ఫర్మేషన్ గుర్తు పెట్టుకుంటే ఇవి రూల్స్ రాసేయవచ్చు వెరీ ఈజీ మీరు ఇది కూడా రాస్తే మరీ మంచిది ఇంకా ఫుల్ మార్క్స్ వేస్తారు కాకపోతే మ్యాండేటరీ లేదు ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ మొత్తం ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 10 సేమ్ కెమికల్ యాక్సిడెంట్స్ లో కూడా ఇవే ఇచ్చాను షెడ్యూల్స్ ఇచ్చాను అవి ముందు చదువుకున్న తర్వాత మన టాపిక్ లోకి వెళ్దాం ఫస్ట్ నెంబర్ 180 ఇందులో 3 ఉన్నాయి షార్ట్ టైటిల్ కమిన్స్మెంట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది షార్ట్ టైటిల్ కమిన్స్మెంట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంట్రడక్షన్ ఆర్ చిన్న శీర్షిక ద్వారా ప్రారంభించడం కమింగ్ టు ది నెంబర్ 2 డెఫినిషన్స్ దీస్ ఆర్ నథింగ్ బట్ రూల్స్ ఇందులో చాలా ఉన్నాయి హజార్డస్ కెమికల్స్ అంటే ఏంటి ఇండస్ట్రియల్ యాక్టివిటీ అంటే ఏంటి ఐసోలేటెడ్ స్టోరేజ్ అంటే ఏంటి మేజర్ యాక్సిడెంట్స్ అంటే ఏంటి పైప్ లైన్ అంటే ఏంటి షెడ్యూల్ అంటే ఏంటి మిగిలింది ఏంటి ఇన్ని ABCEFG ఇది వెరీ ఇంపార్టెంట్ ఇవి రాయాలి యాస్టిస్ గా ఇది ఆర్ట్ అదైన తర్వాత కలెక్షన్ అండ్ డెవలప్మెంట్ అండ్ డిసెమినేషన్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అంటే ఆ పర్టికులర్ సమాచారాన్ని సేకరించడం సమాచారాన్ని అభివృద్ధి పరచడం ఆ సమాచారాన్ని ప్రచారించడం ఇదేంటిది ఆక్యుపేయర్ రెస్పాన్సిబిలిటీ అంటే మేనేజ్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఇందులో కొన్ని పాయింట్స్ ఉన్నాయి మీరు ఇలా యాస్టీస్ గా రాశారంటే 10 కి 9 మార్క్స్ పడతాయి ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఎంటైర్ దిస్ సబ్జెక్ట్ ఆన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఇందులో ఏ షార్ట్ కట్ వెతకూడదు యాస్టీస్ గా రాయడమే బై హార్ట్ చేసి అర్థం చేసుకుని బై హార్ట్ చేసుకుని రాయడమే తప్ప వేరే మార్గం లేదు మరీ చెప్తున్నాను ఇది షార్ట్ టైటిల్ కమెన్స్మెంట్ కిందన 3 పాయింట్స్ మన డెఫినేషన్స్ కిందన ఎన్ని ఉన్నాయి ABCDFGH 5 ఎన్నో ఉన్నాయి కలెక్షన్ అండ్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ కిందన ఒక 12 పాయింట్స్ యాస్టీస్ గా అప్లై చేయండి ఏమి పర్వాలేదు సేమ్ కెమికల్ యాక్సిడెంట్స్ ప్రొసీజర్ లాగే ఉంటది కెమికల్ యాక్సిడెంట్ రూల్స్ ఇదే ప్రొసీజర్ ప్లస్ బయోమెడికల్ వేస్ట్ రూల్స్ IS 105 లో చెప్పాను అది కూడా ఇదే ప్రొసీజర్
కాకపోతే డెఫినేషన్స్ మారుతాయి. ఈ పర్టికులర్ షార్ట్ టైటిల్ కమెన్స్మెంట్ మారుతుంది, ఇన్ఫర్మేషన్ మారుతుంది అంతే. ఫస్ట్ షార్ట్ టైటిల్ కమెన్స్మెంట్ అంటే చిన్న శీర్షిక ద్వారా ప్రారంభించడం. ద మీనింగ్ ఆఫ్ ది కమెన్స్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రారంభించడం. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇంట్రడక్షన్. ఇందులో ఫస్ట్ సబ్ పాయింట్, దీస్ రూల్స్ మే బి కాల్డ్ మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ కంట్రోల్ రూల్స్. దీన్ని మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ కంట్రోల్ రూల్స్ అని అంటారు. ఇది 1997లో ఈ పర్టికులర్ పట్టుకొచ్చారు. సెకండ్ పాయింట్, a shall comes into the force on the date of the publication in the official gazette as per the procedure laid down under the Factories Act 1948. 1948 Factories Act లో ఉండే చట్టాలకు అనుగుణంగా ఈ మాక్సిమం యాక్సిడెంట్ హజార్డ్స్ రూల్స్ అనేది ఇది ముద్రించారు. బై ఫోర్స్ అంటే ఫోర్స్ఫుల్ గా ముద్రీకరించారు. ఏ రకంగా? అఫీషియల్ గజెటెడ్ అంటే సంస్థ యొక్క అధికారణ ప్రకటన ద్వారా ఫోర్స్ఫుల్ గా ముద్రించారు అని చెప్తున్నాడు అన్నమాట. ఓకే, ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటా, మళ్ళీ చదువుతున్నాను. దే షల్ కమ్స్ ఇన్ టు ఫోర్స్ ఆన్ ది డేట్ ఆఫ్ ది పబ్లికేషన్ in the official gazette as per the procedures laid down under the Factories Act 1948. అంటే Factories Act 1948 చట్టాల పరిధిలో లోబడి దానికి అనుగుణంగా ఈ మాక్సిమం యాక్సిడెంట్ హజార్డ్ కంట్రోల్ రూల్స్ అనేది దేని ద్వారా? అఫీషియల్ గజెట్ అంటే సంస్థ యొక్క అధికార ప్రకటన ద్వారా ప్రచురించారు అని చెప్తున్నాడు. Okay. Yeah. Third point. These rules supplement already notified under Charter 4A in the Factories Act 1948. ఈ పర్టికులర్ maximum accident hazard control rules అనేది ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 లో చార్టర్ 4A కదా, హజార్డస్ ప్రాసెస్, అందులో ఈ రూల్స్ అనుసంధానం చేశారు అంటున్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది సప్లిమెంట్? సప్లిమెంట్ అంటే అనుసంధానం చేయడం. ఓకే, అనుబంధం చేయడం లేదా అనుసంధానం చేయడం. ఈ 3 పాయింట్స్ యాజ్ ఇట్ ఇస్ గా రాయండి. కమింగ్ టు ది ఇంపార్టెంట్ డెఫినేషన్, ఇది ఇంపార్టెంట్ అన్నిటికంటే. మన డెఫినేషన్స్ అంటే నిర్వచనాలు, ఇందులో ఏమున్నాయి? హజార్డస్ కెమికల్స్ ఉంది, ఇండస్ట్రియల్ యాక్టివిటీ అంటే ఏంటి, ఇవన్నీ 3 మార్క్స్ కూడా అడగొచ్చు. కాబట్టి జాగ్రత్తగా రాయాలి, బైహార్ట్ చేయాలి, అర్థం చేసుకోవాలి. ఐసోలేటెడ్ స్టోరేజ్ అంటే ఏంటి, మేజర్ యాక్సిడెంట్ అంటే ఏంటి, పైప్ లైన్ అంటే ఏంటి, మనకు షెడ్యూల్ అంటే ఏంటి, తర్వాత జి అంటే ఏంటి అని చెప్తాను. ఓకే, in these rules unless the contest otherwise required అంటే ఏంటి? ఈ రూల్స్ చెప్పడానికి వేరే కాంటెస్ట్ అంటే మనకు సందర్భాలు ఏం లేవు. ఇవి వీటితో పాటు ఈ పర్టికులర్ డెఫినేషన్స్ తో పాటు క్యారీ ఆన్ అవ్వాలని చెప్పి అంటున్నాడు. ఫస్ట్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్? ప్రమాదకరమైన కెమికల్, రసాయనాలు అంటే ఏంటి? ఇందులో ఎనీ కెమికల్ which satisfies any of the criteria laid down in part 1 of the schedule 1 or listed column 2 of part 2 of the schedule 1. అంటే ఏంటమ్మా? ఏదైనా కెమికల్ దాని యొక్క ప్రమాణానికి అనుగుణంగా ఉండడం ఏంటి? వివరాల జాబితా 1లో ఉండే ప్రకారంగా, అంటే పార్ట్ 1 ఆఫ్ ది మన షెడ్యూల్ 1లో చాలా పార్ట్లు ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. ఎనీ కెమికల్ విచ్ సాటిస్ఫైస్ ఎనీ ఆఫ్ ది క్రైటీరియా అంటే ప్రమాణంకి అనుగుణంగా ఉండడం, లైడ్ డౌన్ అంటే కలిగి ఉండడం. ఇందులో వివరాల జాబితా 1లో ఉంటే పార్ట్ 1కి అనుగుణంగా ఉండడం, ఆర్ లిస్టెడ్ కాలమ్ 2
ఆ పార్ట్ 2 ఆఫ్ దిస్ షెడ్యూల్ 1. వివరాల జాబితా 1 లో ఉండే కాలమ్ 2 లో పార్ట్ 2 గా ఉండే కెమికల్స్ ని హజార్డస్ కెమికల్స్ అని అంటారు. మీకు ఆల్రెడీ చెప్పాను. లిస్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ షెడ్యూల్ 1 లో ఎన్ని ఉంటాయి? 437 ఉంటాయి. 437 హజార్డస్ కెమికల్స్ కాదు. అందులో వివరాల జాబితా 1 లో ఉండే పార్ట్ 1 యొక్క లిస్టు, వాటి ప్రమాణాలకు అనుగుణంగా ఉండే లిస్టు హజార్డస్ కెమికల్స్. ఆర్ కాలమ్ 2 పార్ట్ 2 ఆఫ్ దిస్ షెడ్యూల్ 1 అంటే వివరాల జాబితా 1 లో ఉండే కాలమ్ 2 లో ఉండే పార్ట్ 2 లో ఉండే కెమికల్స్ మాత్రమే హజార్డస్ కెమికల్స్ అని అంటారు. ఓకే. తర్వాత ఎనీ కెమికల్ లిస్టెడ్ కాలమ్ 2 ఆఫ్ దిస్ షెడ్యూల్ 2 అంటే వివరాల జాబితా 2 లో ఉండే కాలమ్ 2 లో ఉండే కెమికల్స్ ని హజార్డస్ కెమికల్స్ అని అంటారు. వీటి యొక్క లిస్ట్ 37 ఎన్నో ఉంటాయి. సార్ చూడండి ఇంటర్నెట్ లో. 3 ఎనీ కెమికల్ లిస్టెడ్ ఇన్ కాలమ్ 2 ఆఫ్ దిస్ షెడ్యూల్ 3 అంటే వివరాల జాబితా 3 లో ఉండే కాలమ్ 2 లో ఉండే అనుగుణంగా ఉండే కెమికల్స్ లిస్ట్ ని హజార్డస్ కెమికల్స్ అని అంటారు. అంటే హజార్డస్ కెమికల్స్ విల్ బి లిస్టెడ్ అండర్ షెడ్యూల్ 1 లోనూ ఉంటాయి, షెడ్యూల్ 2 లోనూ ఉంటాయి, షెడ్యూల్ 3 లోనూ ఉంటాయి. షెడ్యూల్ 3 లో ఉండే హజార్డస్ కెమికల్స్ లిస్ట్ టోటల్ గా 124 ఉంటాయి. ఒకసారి ఎగ్జామిన్ చేయండి మీరు. హజార్డస్ కెమికల్స్ అంటే యాజ్ ఇట్ ఈస్ గా ఈ రకంగా రాయాలి మీరు డెఫినేషన్. సొంత కవిత్వాలు ఉపయోగించకూడదు. అందుకనే చెప్తున్నాను, జస్ట్ యూ హ్యావ్ టు బై హార్ట్. బై హార్ట్ అంటే మొండిగా కాదు, అర్థం చేసుకుని బై హార్ట్ చేయడం. ఇవన్నీ ఇచ్చాను, ఈ పాయింట్స్ అన్ని చెప్పాను మీకు ముందు. షెడ్యూల్ 1 ఏంటి, షెడ్యూల్ 3 ఏంటి, షెడ్యూల్ 4 ఏంటి అని. ఓకే, ఇది హజార్డస్ కెమికల్స్. అందరికి అర్థమైందండి? ఓకే, మళ్ళీ చెప్తానులే, డజంట్ మ్యాటర్. ఇండస్ట్రియల్ యాక్టివిటీ అంటే పారిశ్రామిక కార్యకలాపం. ఇండస్ట్రియల్ యాక్టివిటీ అంటే ఏంటి? అంటే పారిశ్రామిక కార్యకలాపాలు. అండ్ ఆపరేషన్ అంటే ఇదొక కార్యక్రమం ఆర్ ప్రాసెస్, ప్రక్రియ. an operation or process carried out in a factory referred to a schedule 4 involving or likely to involve one or more hazardous chemicals and includes on-site storage or on-site transport which is associated with the operation of the process as the case may be. అంటే షెడ్యూల్ 4 ఏం చెప్తుందమ్మా మనకి? చూడండి, ఇండస్ట్రియల్ ఇన్స్టలేషన్స్ విత్ మీనింగ్ ఆఫ్ రూల్ 2 అంటే హజార్డస్ కెమికల్స్ ను తయారు చేసే పారిశ్రామిక వాడలు, పారిశ్రామిక ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ ఇన్స్టలేషన్స్ అని అంటారు. ఓకే, చూడండి, ఇన్ ఆపరేషన్ అంటే ఒక కార్యక్రమం, ఆర్ ప్రాసెస్ అంటే ఒక ప్రక్రియ, carried out in a factory referred to in schedule 4 అంటే షెడ్యూల్ 4 వివరాల జాబితా అనుగుణంగా ఉండే ఫ్యాక్టరీలో ఒక కార్యక్రమాలు లేదా ప్రక్రియలు. ఇన్వాల్వింగ్ ఆర్ లైక్లీ ఇన్వాల్వింగ్ అంటే కలిగి ఉండడం లేకపోతే పాక్షికంగా కలిగి ఉండడం. ఏంటి? వన్ ఆర్ మోర్ హజార్డస్ కెమికల్స్ అంటే ఈ లిస్ట్ లో చెప్పిన హజార్డస్ కెమికల్స్ ని వన్ ఆర్ మోర్ హజార్డస్ కెమికల్స్ అండ్ ఇన్క్లూడ్స్ అందులో కలిగి ఉంటే ఏంటంటే ఆన్ సైట్ స్టోరేజ్, ఆ పర్టికులర్ ప్లాంట్ లో స్టోరేజ్ చేసిన, ఆన్ సైట్ ట్రాన్స్పోర్ట్, ఆ పర్టికులర్ ప్లాంట్ లో రవాణా చేసిన, which is associated with the operation or process as they may be. ఆ పర్టికులర్ కెమికల్స్ తయారు చేయడానికి, కార్యక్రమం చేయడానికి ఉపయోగించిన, ఆ పర్టికులర్ ప్రక్రియ చేయడానికి ఉపయోగించిన దాన్ని ఇండస్ట్రియల్ యాక్టివిటీ అని అంటారు. ఓకే, ఇండస్ట్రియల్ యాక్టివిటీ అంటే ఇది క్లియర్ గా చెప్తున్నాను. ఎన్ ఆపరేషన్ ఆర్ ప్రాసెస్ ఇదొక కార్యకలాపం లేదా ప్రక్రియ ఈజ్ క్యారీడ్ అవుట్ ఇన్ ఎ ఫ్యాక్టరీ అంటే ఒక ఫ్యాక్టరీలో పర్టికులర్ ఆపరేషన్ ప్రాసెస్ చేస్తున్నారు.
రిఫర్డ్ అంటే రిఫర్ టు ఇన్ షెడ్యూల్ 4 అంటే ఆ పర్టికులర్ ఫ్యాక్టరీ అన్నది షెడ్యూల్ 4 వివరాల జాబితాకు అనుగుణంగా ఉండే హజార్డస్ ప్లాంట్ అయి ఉండాలి. ఇన్వాల్వింగ్ ఆర్ లైక్లీ టు ఇన్వాల్వ్ 1 or more హజార్డస్ కెమికల్స్ అంటే ఈ లిస్ట్ లో చెప్పిన హజార్డస్ కెమికల్స్ ని ఆన్ సైట్ లో స్టోరేజ్ చేసిన, ఆన్ సైట్ లో ట్రాన్స్పోర్ట్ చేసిన, ఆ పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ తోటి ఏ రకమైన ప్రక్రియలు చేస్తున్నా, కార్యకలాపాలు చేస్తున్నా దాన్ని ఇండస్ట్రియల్ యాక్టివిటీ అని అంటారు. చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్, కొద్దిగా టిపికల్ గా ఉంది, అందుకనే చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. ఇలాంటి క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేశారనుకోండి ఫుల్ మార్క్స్ పడిపోతాయి. తర్వాత ఐసోలేటెడ్ స్టోరేజ్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఐసోలేటెడ్ స్టోరేజ్ అంటే వేరు చేసి నిల్వ ఉంచడం. ఐసోలేటెడ్ స్టోరేజ్ అంటే ఏంటి? వేరు చేసి నిల్వ ఉంచడం. దేన్ని? ఆ పర్టికులర్ హజార్డస్ కెమికల్స్. చదువుతున్నాను చూడండి. స్టోరేజ్ which no other manufacturing process other than pumping of the hazardous chemical is carried out, and that storage involves at least quantity of the chemical is set out in schedule 2 but does not include the storage associated with the factory specified in schedule 4 on the same site. చాలా భయంకరంగా ఉంది ఇది. ఎట్లా రాస్తారో మీరు అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్? స్టోరేజ్ అంటే వేరు చేసి నిల్వ ఉంచడం. విచ్ నో అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంటే అంటే ఆ పర్టికులర్ తయారు చేసి నిల్వ ఉంచడం కాదు, ఓన్లీ నిల్వ ఉంచడం. అదర్ దాన్ పంపింగ్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్ ఈస్ క్యారీడ్ అవుట్ అంటే ఆ పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ ని పంపింగ్ చేసుకోవచ్చు. And that storage involves at least quantity of the chemical set out in schedule 2 అంటే వివరాల జాబితా 2లో చెప్పబడిన విధంగా మినిమం క్వాంటిటీ తక్కువ పరిమాణంలో ఉండే ప్రమాదకరమైన కెమికల్స్ స్టోరేజ్ చేసుకోవచ్చు. బట్ డస్ నాట్ ఇంక్లూడ్ స్టోరేజ్ అసోసియేటెడ్ విత్ ఫ్యాక్టరీ స్పెసిఫైడ్ అండర్ షెడ్యూల్ 4 అంటే వివరాల జాబితా 4 చెప్పిన అనుగుణంగా ఆ ఫ్యాక్టరీలో ఉండే కెమికల్స్ ని స్టోరేజ్ చేయకూడదు. ఓన్లీ షెడ్యూల్ 2లో వివరాల జాబితాలో ఉండే కెమికల్స్ ను మాత్రమే స్టోరేజ్ చేసుకోవాలి అని అంటున్నాడు. అండ్ డస్ నాట్ ఇంక్లూడ్ ది స్టోరేజ్ అసోసియేటెడ్ విత్ ఫ్యాక్టరీ స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ 4 ఆన్ ది సేమ్ సైట్. అంటే ఏంటమ్మా? ఐసోలేటెడ్ స్టోరేజ్ అంటే ఓన్లీ స్టోరేజ్ మాత్రమే ఉండాలి, అందులో ఏ రకమైన కెమికల్స్ తయారీ ప్రాసెస్ అనేది ఉండకూడదు. బట్ హజార్డస్ కెమికల్స్ పంపింగ్ చేసుకోవచ్చు. అది ఎలాగా అంటే షెడ్యూల్ 2లో వివరాల జాబితా అనుగుణంగా తక్కువ పరిమాణంలో ఉండే ప్రమాదకరమైన కెమికల్స్ మాత్రమే పంపింగ్ చేసుకోవచ్చు. బట్ ఈ నియమము షెడ్యూల్ 4లో వివరాల జాబితాలో ఉండే ఫ్యాక్టరీ యొక్క సైట్ కి ఈ నియమం వర్తించదు అని చెప్తున్నాడు. ఇది ఈ పాయింట్ యొక్క డెఫినేషన్. ఈ పాయింట్ యొక్క డెఫినేషన్ ఇది. మళ్ళీ చదువుతున్నాను. స్టోరేజ్ విచ్ నో అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అదర్ దాన్ పంపింగ్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ ఈజ్ క్యారీడ్ అవుట్ అండ్ దట్ స్టోరేజ్ ఇన్వాల్వ్స్ at least quantity of that chemicals set out in schedule 2 but does not include the storage associated with the factory specified in schedule 4 on the same site. అంటే ఐసోలేటెడ్ స్టోరేజ్ అంటే ఓన్లీ స్టోరేజ్ మాత్రమే చేసుకోవాలి, మరియు అందులో ఏ రకమైన కెమికల్స్ యొక్క తయారీ ప్రాసెస్ ఉండకూడదు. బట్ ఆ హజార్డస్ కెమికల్స్ ని పంపింగ్ చేసుకోవచ్చు. అది ఎలాగా అంటే మన షెడ్యూల్ 2లో ఉండే వివరాల జాబితా అనుగుణంగా తక్కువ పరిమాణంలో ఉండే ప్రమాదకరమైన కెమికల్స్ ను మాత్రమే పంపింగ్ చేసుకోవాలి. మరియు ఈ నియమము షెడ్యూల్ 4లో ఉండే వివరాల జాబితా ఉండే హజార్డస్ కెమికల్స్ కి వర్తించదు అని చెప్తున్నాడు.
అబ్బా! సి అయింది. ఇది పర్వాలేదు, మనకి డెఫినిషన్ ఈజీగానే ఉంది. ఇది కూడా ఈజీగానే ఉంది కానీ, ఇది కొద్దిగా టిపికల్‌గా ఉంది. మరి మీరు ఎలా రాస్తారో చూసి రాసుకోండి. లేకపోతే ఇది హెడ్డింగ్స్ కనబడతాయి కదా! దట్ డజంట్ మ్యాటర్. అటు ఇటులో రాసినా కూడా కొద్దిగా టాలరేట్ చేస్తాం. కమింగ్ టు ది డి మేజర్ యాక్సిడెంట్ అంటే ఎక్కువ మోతాదులో జరిగిన ప్రమాదం అంటే ఏంటి? అసలు మేజర్ యాక్సిడెంట్ అంటే ఏంటి? ఇన్సిడెంట్ ఇన్వాల్వింగ్ ది లాస్ ఆఫ్ లైఫ్ ఇన్సైడ్ ఆర్ అవుట్సైడ్ ఆఫ్ ది సైట్. 10 or more injuries inside, 1 or more injuries outside, or release of the toxic chemicals, or explosion of the fire or spill hazardous chemicals, resulting in on-site or off-site emergency, or damage to the equipment, leading to stoppage of the process, or adverse effect of the environment. అంటే మేజర్ యాక్సిడెంట్ అంటే ఏంటమ్మా? ఒక సంఘటన ద్వారా లాస్ ఆఫ్ లైఫ్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ది సైట్ ఆర్ 10 ఆర్ మోర్. అంటే ఒక సంఘటన వలన ఫ్యాక్టరీ లోపల గాని, ఫ్యాక్టరీ బయట గాని 10 కంటే ఎక్కువ మంది చనిపోయినా, లేకపోతే గాయపడినా, ఫ్యాక్టరీ లోపల 10 మంది కంటే ఎక్కువ మంది గాయపడినా, ఆర్ 1 ఆర్ మోర్ ఇంజురీ ఎట్ అవుట్ సైడ్, ఒకటి కంటే ఇద్దరైనా గాయపడినా, ఆర్ రిలీజ్ ఆఫ్ ది టాక్సిక్ కెమికల్స్, ప్రమాదకరమైన విషపూరితమైన కెమికల్స్ రిలీజ్ అయినా, ఆర్ ఎక్స్ప్లోజన్ ఆఫ్ ది ఫైర్, అంటే అగ్ని యొక్క కదలిక ద్వారా ప్రేలుళ్ళు జరిగిన, ఆర్ స్పిల్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్, అంటే ప్రమాదకరమైన రసాయనాలు మేజర్ కెమికల్స్ స్పిల్ అయినా, ప్రమాదకరమైన రసాయనాలు ఒలిగిపోయిన, రిజల్టింగ్ ఫలితంగా ఆన్ సైట్ ఆర్ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ